నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించిన ఒక రెండు అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఒకటి రియంబర్స్మెంటు స్కాలర్షిప్లో పెండింగ్లో ఉన్నాయి, అదొకటి. మరోవైపు ఫీజుల నియంత్రణ చట్టం. మరి ఈ విషయంలో మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరోవైపు పెండింగ్ విషయంలో మాత్రం చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ ఫీజులని మాత్రం ప్రభుత్వం తొందరగా కట్టాలని కూడా అందరూ కోరుకుంటున్నాం. మరి ఏఎస్ఎఫ్ ఎట్లా చూస్తుంది? మనతో పాటు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ గారు మనతో ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. పెండింగ్లో ఇటు స్కాలర్షిప్లు ఉన్నాయి, రియంబర్స్మెంట్ అని చెప్పి కూడా ఇంకా బకాయిలు అలాగే ఉండిపోయి హైకోర్టు కూడా తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరి పిల్లలు కట్టుకునే పరిస్థితి ఉందా? రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అసలు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగమే పూర్తిగా సమస్యలతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డి గారు. తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని ఇలా అన్ని సమస్యల పరిష్కారం కృషి చేస్తారనుకుంటే ఇలా రాష్ట్రానికి పెద్ద మనిషి ఉన్న దగ్గరనే విద్యాశాఖ ఉంది కాబట్టి విద్యా ప్రాథమిక హక్కు కాబట్టి ఆ ప్రాథమిక రంగాన్ని ఇలా విద్యారంగాన్ని ఒక గాడిలో ఒక అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న భావిస్తే ఇలా సమస్యల నిలయంగా రాష్ట్రంలో విద్యాశాఖ ఉంది. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 2004లో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఊడగొట్టాలి, మేము వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ ఏకకాలంలో విడుదల చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెడితే ఇలా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్య ఫీజు రియంబర్స్మెంట్. ఆ సమస్య పరిష్కరిస్తారని చెప్పి ఇలా కోర్టులు వేసి అధికారులు తీసుకొచ్చి ఇలా 26 నెలల పాలనలో ఇలా ₹1 ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ఇలా రాష్ట్రంలో 14 లక్షల మంది పై విద్యార్థులు ఇలా సర్టిఫికేట్లు తీసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలా అనేక రంగాల వాళ్ళు విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ఉద్యమాలు చేసే పరిస్థితి తెలంగాణలో వచ్చింది. ఇలా ప్రైవేట్ కళాశాలలు కూడా ఫీజు బకాయిలు ఇవ్వలేక, మేము కళాశాలలో ఇలా నడపలేక, సిబ్బంది జీతాలు ఇవ్వలేక, భవన కిరాలు కట్టలేక అని ఇలా అనేక కళాశాల యాజమాన్యాలు కూడా సెమిస్టర్ పరీక్షలు బహిష్కరించి తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఉద్యమాలు చేస్తే ఇలా హైకోర్టుకు పోతే యాజమాన్యాలు అప్పుడు హైకోర్టు ఇలా యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోమని, మీకు ఫీజు బకాయిలు వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి విద్యార్థులకు ఇవ్వమని చెప్పింది. అంటే ఇలా రాష్ట్రంలో ఇలా ప్రభుత్వం అనేటువంటిది ఇలా మెతక వైఖరి ఉండి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇలా ఎత్తివేసే కుట్ర చేస్తుందని అనుమానం కలుగుతూ ఉంది. ఇలా యాజమాన్యాలు కోర్టుకు పోతే కోర్టు ఇలా వసూలు చేసుకోమని చెప్పడం కరెక్ట్ కాదు. కోర్టు ఇలా ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టి ఇలా లక్షలాది మంది విద్యార్థుల యొక్క లక్షలాది మంది విద్యార్థులు ఈ పథకంపై ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ పథకం ఎందుకు అన్నాడు ప్రభుత్వం ప్రశ్నించాలి హైకోర్టు. కానీ ఇలా ఫీజులు వసూలు చేసుకోమని చెప్తే ఇలా విద్యార్థి తల్లిదండ్రులు ఎవరు కూడా ఫీజులు కట్టి సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి లేరు. కాబట్టి ప్రభుత్వం దీనిపై పునరాలోచించి హైకోర్టుకు వెళ్ళి దీనిపై పిల్లేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు దశ చేరుకుంది. లక్షలాది మంది విద్యార్థులు విద్యా సంవత్సరం ముగింపు వేసుకొని ఇంకో ఉన్నత విద్య పోయే అవకాశం ఉంది. అలాంటి విద్యార్థులు యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకపోతే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోకపోతే ఉన్నత చదువులకు ఎలా అవుతారు? ఇలా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో మార్పు వచ్చిందన్నాడు, ప్రజాపాలన అన్నాడు, ఇలా కేరళకు పత్రిక ప్రకటిస్తున్నాడు, కేరళకు ప్రచారానికి పోతున్నాడు, ఇలా ఢిల్లీ పర్యటనకు పోతున్నాడు, హెలికాప్టర్ తిరుగుతున్నాడు. కానీ విద్యార్థులకు ఇవ్వాల్సిన 9,500 కోట్లు మీకు లేవా? అనేక సంక్షేమ పథకాలకు మేము చేస్తున్నాం అన్నాడు. ఎందుకు విద్యార్థుల ఫీజు బకాయిలు ఇవ్వాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీనిపై ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం వెంటనే హైకోర్టుకు వెళ్ళి పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఫీజుల నియంత్రణ అనేది ఒక పెద్ద గుదిబండలాగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో కూడా విద్యా కమిషన్ కూడా ఫీజుల నియంత్రణ జరగాల్సిన అవసరం ఉందని కూడా చెప్పింది. నిజంగా లక్షల్లో ఫీజులు ఉన్నాయి. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చదివించాలని కానీ ఫీజులు కట్టలేని పరిస్థితి. అట్లని ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుదామంటే సరైన మౌలిక వసతులు లేని పరిస్థితి. మరి ఈ సందర్భంలో ప్రభుత్వం ఉన్న లక్ష్యం ఏంటి? ప్రభుత్వం అసలు ఫీజుల నియంత్రణ విషయంలో చిత్తశుద్ధి అని కనిపిస్తుందా? ఇలా ప్రభుత్వానికి రాష్ట్రంలో ప్రైవేట్ ఫీజులను నియంత్రిస్తాం, దానికి ఒక కమిటీ వేస్తాం, ఫీజులను పూర్తిగా అరికడతాం, ఫీజుల దోపిడీ చెక్ పెడతామని చెప్పారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలా ఫీజుల నియంత్రణపై వేసిన కమిటీ ఆచరణలో ఆ కమిటీ ఎంతవరకు నిర్ణయాలు చేసింది? ఏ పాఠశాలలో ఏ ఫీజులు ఉండాలని నిర్ధారించిందా? గత కేసీఆర్ ప్రభుత్వం కూడా తిరుపతిరావు కమిటీ వేసి ఇలా ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టానికి ఓ చట్టం తీసుకొస్తా ఉన్నాం, ఇంత శాతం ఫీజులు తీసుకోవాలని చెప్పారు. ఆ తీసుకునే ఫీజులు కూడా ఇలా ఆ పాఠశాలలో పనిచేసే సిబ్బందికి ఇంత మేర వేతనాలు ఇవ్వాలనేటువంటి ఒక నిబంధన ఉంది. కానీ ఏ ఒక్క పాఠశాల యాజమాన్యం కూడా ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయకుండా ఫీజుల దోపిడీకి యథేచ్ఛగా పాల్పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉండి రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్లో ఫీజులు నియంత్రిస్తాం, ప్రభుత్వ విద్య బలోపేతం చేస్తా అన్నాడు. మంచిదే, నీకు ఆ విధంగా చిత్తశుద్ధి ఉంటే 5 లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి ఇటీవల కాలంలో ఒక ప్రైవేట్ పాఠశాల ఏ విధంగా నువ్వు ప్రారంభాన్ని చేస్తావు? ఇలా ఫీజుల దోపిడికి చెక్కు పెట్టేటువంటి ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉంటే ఇలా ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవానికి ఎట్లా పోతారు? ఇలా ప్రైవేట్ పాఠశాలలో అనేకం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి విద్యా సంస్థలు ఉన్నాయి. ముందుగా మీ ప్రభుత్వంలో అధికారులుగా ఉన్నటువంటి లేకపోతే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి పాఠశాలలో ముందుగా ఫీజుల నియంత్రణ అమలు చేసి రాష్ట్రంలో పేద మధ్యతరగతి అందరి వర్గాలకు కూడా ఇలా ఉన్నత విద్య కానీ, ప్రాథమిక విద్య కానీ, పాఠశాల విద్య కానీ అందుబాటులో రావాలంటే రాష్ట్రంలో ఫీజులు అందరికీ అందుబాటులో ఉండాలి. ఆ విధంగా ప్రభుత్వం ఇలా ఒకవేళ
ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తే ఏ ముఖ్యమంత్రి లేనటువంటి చరిత్ర, ఏ ముఖ్యమంత్రి అన్నటువంటి గుర్తింపు రేవంత్ రెడ్డికి వస్తాయి కాబట్టి ఆ యొక్క విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందడుగు వేసి రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈ యొక్క ఫీజునే వసూలు చేయాలి, ఈ మేరకే నిబంధన ఉండాలి, అన్ని నియమ నిబంధనలు పాటించే పాఠశాలను ఇలా ప్రభుత్వం గుర్తించాలి. ఆ విధంగా రేవంత్ రెడ్డి ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేమే ఏఎస్ఎఫ్గా అభినందిస్తామని తెలియజేస్తా ఉన్నాం. సో విద్యారంగానికి సంబంధించిన ఇటు రియంబర్స్మెంట్తో పాటు నియంత్రణతో పాటు చాలా వసూలు సౌకర్యాల సమస్యలు చాలా కూడా ఉన్నాయి. మరి ఈ సందర్భంలో ఏఎస్ఎఫ్ ఒకవేళ ప్రభుత్వము దీనిపైన ఎలాంటి ముందడుగు పడకపోతే ఎలాంటి పోరాటాలు సిద్ధమవుతుంది? ఇలా కేరళ ఎన్నికల ప్రచారం పోయి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసినామన్నారు. ఆ కేరళ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 92% ఉంది. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉంది? ఇలా కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య చాలా అభివృద్ధి చెందింది, ప్రభుత్వ పాఠశాల సమస్యలు లేకుండా ఉన్నాయి. మరి మన తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయి అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేసేది ఒకటి, కేరళలో చెప్పింది ఒకటి. కాబట్టి కేరళలో ఎన్నికల హామీలు అన్నీ అమలు చేసినాం అన్నాడు. పోయి తెలంగాణలో విద్యార్థులకు ఏ ఒక్క హామీ అమలు చేసిండు? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిందా, ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చిందా, ల్యాప్టాప్లు ఇచ్చిందా, ఇంటర్నెట్ ఇచ్చిందా? అసలు విద్యార్థులకు ఇచ్చింది 5 లక్షల భరోసా కార్డు ఇవ్వలేదు. అసలు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఏం చేయనటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కేరళంలో ఇచ్చిందని చెప్పుకోవడం గొప్పవాడని సిగ్గుచేటు. ఇలా అనేక హామీలు అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంది. కాబట్టి విద్యాశాఖ నిబద్ధ పెట్టుకొని ఇలా విద్యార్థులు న్యాయం చేయని ఒక దద్దమ్మ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇంటికి వస్తే అందరం కలుస్తా, ఇంటికి వస్తే ఎవరినైనా కలుస్తున్నా, సమస్యలు పరిష్కరిస్తాను. కాబట్టి ఆ త్వరలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తప్పకుండా సీఎం ఇంటికి రాబోతా ఉన్నాం. మా యొక్క విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఇలా ప్రభుత్వానికి ఒక వినతి పత్రం నుంచి వస్తున్నాం. తప్పకుండా కలిసినప్పుడు సమస్యలు ఏందో మేము విన్నవించేందుకు వస్తున్నాం. కాబట్టి మాకు అపాయింట్మెంట్ ఇస్తే సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ఎంత మేర కృషి చేస్తారో మేము చూస్తాం. సో బాసర పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఇలా బాసరా పర్యటనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా బాసరలో నా మనోడు అక్షరాభ్యాసం చేయించిన, బాసర యొక్క గొప్పతనాన్ని దేశం మొత్తం తెలియజేసిన అన్నాడు. అదే రీతిలో అక్కడ అక్షరాభ్యాసం చేయించిన రేవంత్ రెడ్డి గారు మీ మనోడిని హైదరాబాద్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ప్రభుత్వ విద్య ఎంత బలోపేతం అవుతుంది, ప్రభుత్వ విద్య ఏ విధంగా బలోపేతంగా ఉందనే విషయం కూడా దేశం మొత్తం తెలుస్తాయి. కాబట్టి మీ మనోడిని హైదరాబాద్లో ఒక మంచి ప్రభుత్వ పాఠశాలలో చేయించాలని మేము కోరుతా ఉన్నాం. అప్పుడే ప్రభుత్వ విద్య బలోపేతంపై ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలో ఫీజులను చెక్ పెట్టేపై నీకున్న ఒక చిత్తశుద్ధి, ప్రభుత్వ విద్య బలోపేతంపై మీకున్నటువంటి ప్రాధాన్యత మీ మనోడిని ప్రభుత్వ పాఠశాలలో చేస్తేనే తెలుస్తుంది అనేటువంటిది మా ఏఎస్ఎఫ్ అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా పెండింగ్లో ఉన్న ఏదైతే ఇచ్చిన హామీ మేరకు అయితే మాత్రం రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. విద్యార్థులు ఈరోజు చాలామంది సర్టిఫికేట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు ఫీజుల నియంత్రణ అనేది ప్రకటన చేస్తే సరిపోదు, అది చిత్తశుద్ధిగా నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంది. అమలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై, అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డిపై ఉంది. మరి త్వరలో వాళ్ళ చిత్తశుద్ధి ఎంతో బయటపడే అవకాశం ఉంది. ఒకవేళ ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తే మాత్రం ఒక గొప్ప సీఎంగా ఆయనే మాత్రం ఒక కీర్తించబడే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారా లేదా అనేది మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఏఎస్ఎఫ్ మాత్రం ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయకపోతే మాత్రం తప్పకుండా ప్రజా పోరాటాలు భవిష్యత్తులో తప్పకుండా చేస్తాం. ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చేలాగా మాత్రం మా యొక్క పోరాట పంతా ఉంటుందని కూడా ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.